నమస్కారం ఫ్రెండ్స్, ఈ దీపావళి సేల్స్ లో మీరు ఒక మంచి మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటున్నారా? అది కూడా మీ బడ్జెట్ 15,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను 15,000 రూపాయల బడ్జెట్ లో 3 మంచి మొబైల్ ఫోన్స్ చెప్పబోతున్నాను. ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ అనేది చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూసారు అంటే ఏదో ఒక మొబైల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా పర్సనల్ గా నాకు ఏ మొబైల్ నచ్చిందో కూడా లాస్ట్ లో చెప్తాను. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 రియల్మీ C73. నిజానికి ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా లైట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఇంకా మన కెమెరా సైజ్ లోనే LED ఫ్లాష్ లైట్ అనేది కనిపిస్తుంది. ఈ మొబైల్ లో ఫ్రంట్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా క్లియర్ గా. ఇంకా ఈ మొబైల్ లో మనకి కేవలం లౌడ్ స్పీకర్స్ మాత్రమే ఉంటాయి. ఎలాంటి స్టెరియో స్పీకర్స్ ఉండవు. కాకపోతే ఈ మొబైల్ లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మొబైల్ సైడ్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 15 వాట్ చార్జర్ తో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ ని. ఈ రియల్మీ C73 లో ఇంటర్నల్ మెమరీ వచ్చి 64GB తో పాటు 4GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 1500 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ మొబైల్ లో మనకి 128GB తో పాటు 4GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.67 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి OS అయితే Android 15 తో రన్ అవుతుంది. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి. ఈ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓవరాల్ గా ఈ మొబైల్ లో బాడీ వెయిట్ వచ్చి 197 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ దొరుకుతాయి అంటే లైట్ గ్రీన్ కలర్, వైట్ కలర్, నావీ బ్లూ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కేవలం 15,000 రూపాయలకే లభిస్తుంది. నెంబర్ 2 వివో Y19s Pro. ఈ మొబైల్ మనకి చూడడానికి చాలా స్టైలిష్ గా గుడ్ లుకింగ్ తో కనిపిస్తుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 2 కెమెరాలు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కెమెరా షేప్ లోనే ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ లో మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ లో మనకి LED ఫ్లాష్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చి 5 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా క్లియర్ గా. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 64GB తో పాటు 4GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1000 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ మొబైల్ లో మనకి 256GB తో పాటు 6GB ర్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే సైజ్ వచ్చి 6.68 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. రెజల్యూషన్ అయితే 20:9 రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ మనకి Android 15 తో రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి విత్ డ్యూయల్ స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 200 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే సిల్వర్ కలర్ ఉంటుంది, గ్లాసీ బ్లాక్ ఉంటుంది, ఆలివ్ గ్రీన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ ని. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనకి ఈ మొబైల్ ప్రైస్ వచ్చి 15,000 రూపాయలు ఉంటుంది. నెంబర్ 3 OnePlus Nord CE Lite. నిజానికి ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా అయితే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 1080p వరకు 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు చాలా క్లారిటీగా. ఇందులో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 256GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి విత్ స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లో ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 5110 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ 100% ఛార్జింగ్ కావడానికి కేవలం 50 మినిట్స్ టైం మాత్రమే తీసుకుంటుంది. ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 191 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే సూపర్ సిల్వర్ ఉంటుంది, మెగా బ్లూ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 3 మొబైల్స్ లో నాకు పర్సనల్ గా నచ్చిన మొబైల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం OnePlus CE4 మాత్రమే. ఎందుకోసము అంటే 15,000 రూపాయల బడ్జెట్ లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ అనేది చాలా రేర్ గా దొరుకుతూ ఉంటుంది. ఒకవేళ మీరు 30 నుంచి 35,000 బడ్జెట్ లో మంచి ఫోన్ కొందామనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ బడ్జెట్ లో ఏ మొబైల్ బెస్ట్ ఉంటుందో చెప్తాను. అది కూడా పూర్తిగా కంపారిజన్ చేసి. మరి ఏ మాత్రం చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.